సో ప్రెజెంట్ ఓజీ మూవీకి సంబంధించి అదేవిధంగా హరిహర వీరమల్లుకి సంబంధించి ఒక హరిహర వీరమల్లు నుంచి అది ఒక పోస్టర్ బయటకు వచ్చిందంటే చిన్నది అంటే గ్లిమ్స్ లాగా ఒక చిన్న ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఇంకా మొత్తం పూనకాల లోడింగ్ అన్నట్టు ఉందంట. అది ఏ ఫోటో ఏ దాంట్లో నుంచి వచ్చింది అసలు ఓజియా హరిహర వీరమల్లు? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అది ఏ సినిమా కావచ్చు, ఆయన పోస్టర్ ఏదన్నా వచ్చిందంటే ఆయన కట్అవుట్ దిగిందంటే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా పూనకాలు అంతే ఇక ఊగిపోతుంటారు. సో అట్లాంటిది ఎన్నో సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎట్లా ఉండబోతుంది సినిమా అని. అయితే అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు చేయడానికి అసలు టైం దొరుకుతలేదు. అక్కడ పర్యటన కానీ లేకపోతే వేరే రాష్ట్రాల క్యాంపెయినింగ్ కానీ మన రాష్ట్రంలో చూసుకోవడం ఇదంతా కూడా చూసుకుంటే అసలు ఆయనకు వన్ డే కూడా తీరిక దొరుకుతలేదు. సో అట్లాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో కూడా మూవీ టీం వాళ్ళు చెప్పారు, ఓజీ వాళ్ళు చెప్పారు, కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు. అండ్ అలాగే ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు ఫస్ట్ ఓజీ సినిమానే వస్తుంది, ఓజీ సినిమాలోనే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అయినది. సో ఈ సినిమాలోనే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ చూడబోతున్నాను చాలా సంవత్సరాల తర్వాత నేను ఫీల్ అవుతున్నారు. కాకపోతే రీసెంట్గా వచ్చిన సమాచారం ప్రకారం హరిహర వీరమల నుంచి ఒక ఫోటో రావడం జరిగిందంట. అది సెట్లో కనిపించాడు పవన్ కళ్యాణ్ మరియు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. అయితే ముందుగా క్రిష్ ఉండే దీనికి డైరెక్టర్, తర్వాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దీనికి డైరెక్ట్ చేస్తున్నాడు. సో అయితే ఆయన డైరెక్షన్లోనే ఇప్పుడైతే ఒక స్టిల్ అయితే బయటకు వచ్చింది. సో ఆ పిక్ చూసిన తర్వాత అది అందరూ ఓజీ అన్నారు కదా, అసలు ఈ స్టిల్ కనిపించింది అందరు షాక్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఇంకో న్యూస్ ఏదొచ్చిందంటే ఓజీ కన్నా హరిహర వీరమల్లే ముందు అయిపోయింది షూటింగ్, ఈ సినిమానే ఫస్ట్ వస్తుందని కూడా అనుకుంటున్నారు. అండ్ ఈ ఎందుకు ఈ రీజన్ కూడా ఎట్లా అంటే ఓజీలో క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మొత్తం సినిమా మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి షూటింగ్ కూడా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తుంది. హరిహర వీరమల్ల ఆయన క్యారెక్టర్ తక్కువ ఉంది. కథ ప్రకారం చూసుకుంటే క్యారెక్టర్ వైజ్ గా పవన్ కళ్యాణ్ కి తక్కువ ఉంది, డ్యూరేషన్ ఉంది, బట్ తక్కువ ఉంది. సో అందుకోసమని దొరికిన టైంలో తక్కువ సమయం ఇక్కడ తక్కువ చేసి సరిపోతుంది, కొన్ని రోజులు చేసి సరిపోతుంది కాబట్టి దొరికిన టైంలలో అక్కడికి వెళ్ళి అయితే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాను తొందరలోనే హరిహర వీరమల్లి ఫస్ట్ రాబోతుంది అంటున్నారని క్లారిటీ లేదు. ఇంకోటి హరిహర వీరమల్లులో మాక్సిమం ఆఫ్ ద షూట్ కంప్లీట్ అయిపోయిందంట. మిగతా యాక్టర్స్ తో చేయాల్సింది ఇంకా మిగతా విలన్స్ కి సంబంధించి ఏదన్నా వాళ్ళ షార్ట్స్ ఉన్నా వాళ్ళ సీన్స్ ఉన్నా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ పవన్ కళ్యాణ్ మిగిలిందంట. అది కూడా నిజమేనా? అయితే ఇప్పుడు చాలా సినిమాల డైరెక్టర్లు ఎట్లా ఉంటారంటే ఫస్ట్ హీరోకి సంబంధించిన షూట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మిగతా యాక్టర్స్ కానీ వాళ్ళందరినీ కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఎట్లా స్ట్రాటజీ ఉపయోగించినంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బిజీగా ఉన్నాడు, ఆయనకు రావడానికి ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. సో ఆయన కూడా కొంచెం టైం అడిగాడు కాబట్టి ముందు సినిమాకి సంబంధించిన షూట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే ఆయనకు టైం వచ్చినప్పుడు ఆల్రెడీ ఎట్లా డ్యూరేషన్ కూడా తక్కువనే ఉంది కాబట్టి కొంచెం టైం ఇస్తే సరిపోతుంది అని ఒక స్ట్రాటజీని ఉపయోగించి ఆయన ఇట్లా చేశాడు. సెట్స్ కూడా అక్కడే ఉన్నాయంట. అమరావతి ఇప్పుడు ఆయనకు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎక్కడ పర్యటన ఉన్నా సరే పోయి వస్తూ ఉంటాడు. ఎక్కువ ఎక్కడ ఉంటాడు? ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు. అది కూడా రాజధాని మనకి ఇప్పుడు అమరావతి అనుకుంటున్నారు కాబట్టి అమరావతికి చుట్టుపక్కలనే ఈ సినిమాలకు సంబంధించి ఓజీ కావచ్చు హరిహర వీరమల్ల కావచ్చు అక్కడే చుట్టుపక్కల సెట్స్ వేస్తున్నారంట, కంప్లీట్గా సెట్స్ వేసి. సో ఆయన కోసం ఎప్పుడు టైం దొరుకుతుంది, ఎక్కడో వేసే బదులు ఇక్కడ వేసి తొందరగా రావచ్చు, తొందరగా ఇంకా కొంచెం టైం ఎక్కువ ఉంటుంది. సో అట్లా అక్కడ ప్రిపేర్ చేసుకున్నారు. సో ఓవరాల్ గా ఏ సినిమా ముందు వచ్చినా కూడా ఫ్యాన్స్ కి పక్కా పండగ లోడింగ్ అనుకో.